హాయ్ అండి అందరికీ. పైన పిక్లో చూశారు కదా, అలాంటి హ్యాండ్ మోడల్ ఏ విధంగా కుట్టుకోవాలనేది మీకు ఫుల్ వీడియో చూపిస్తాను. కటింగ్, స్టిచ్చింగ్ అండ్ మొత్తం ఫుల్గా చూపిస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాంటి చేతులు కుట్టుకోవడం చాలా బాగుంటాయి అన్నమాట. ఆ చేతుల కోసం వచ్చేసి ఇది చీరలో క్లాత్ నేను ఎంత తీసుకున్నానంటే 32 ఇంచులు వెడల్పు అనేది తీసుకున్నాను అనమాట. ఇది కుచ్చు పెట్టడం కోసం మనం చేతులు కింద పట్టీ వచ్చేసి సపరేట్ అంచు అనేది వేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనము దీన్ని మొత్తం 32 ఇంచులు ఎలుపు తీసుకోండి. ఈ శారీ లెంత్ ఎంత ఉంటుందో అంత తీసుకున్నాను అనమాట. 2 చేతులకు ఒక్కొక్క అంత లెంత్. ఇప్పుడు ఏడెలుపు. ఇప్పుడు వచ్చేసి లెంత్ వచ్చేసి ఎంత తీసుకున్నానో చూపిస్తాను చూడండి. మీకు లెంత్ వచ్చేసి 9 ఇంచులు తీసుకున్నాను అనమాట. 9 ఇంచులు అంటే మన మామూలుగా అయితే హ్యాండ్ లెంత్ మోయి చేతుల కాడికి అంటే కొంచెం పైకి 10 ఇంచులు తీసుకుంటారండి. నేను వచ్చేసి 9 ఇంచులు తీసుకున్నాను. ఇదే ఎందుకంటే చెప్తాను మీకు. మనం ఆ హ్యాండ్ కుట్టుకునేసరికి కటింగ్స్ పోతాయండి మధ్యలో, అందువల్ల చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనము మధ్యలో డాట్ పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనం అలా కుచ్చు పెట్టడం కోసం 1.5 ఇంచు దగ్గర గుర్తు అనేది వేసేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఒక 4 మార్కులు వేసేసుకోండి 1.5 దగ్గర అట్లా. ఎందుకంటే మనం క్లాత్ని చూసుకొని ఇంకా ఎక్స్ట్రా కుచ్చు అనేది పెట్టుకోవచ్చు. అటు సైడ్ ఎట్లా పెట్టుకున్నామో ఇటు సైడ్ కూడా అలాగే గుర్తులు వేసేసుకోండి. నేను 1.5 ఇంచులు తీసేసుకుంటున్నాను క్లాత్ని బట్టి. ఎందుకంటే ఇది కొంచెం లావ్ సైజ్, అంటే మిడిల్ సైజ్ అండి, అంత లావ్ ఏం కాదు. క్లాత్ని బట్టి తీసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనము ఒకసారి కుచ్చు పెట్టి చూద్దాం. మనం గుర్తు పెట్టాం కదా మధ్యలో డాట్, అక్కడి నుంచి మనం ఎక్కడ గుర్తు వేసామో ఆడ పట్టుకొని ఇలా పెట్టుకొని చూసుకోండి ఫస్ట్. అట్లా నేను 4 దగ్గర గుర్తు వేసాను కదా, 4 చోట్ల క్లాత్ ఉంది కదా, కొంచెం ఎక్స్ట్రా ఉంది. అందువల్ల నేను ఏమనుకున్నాను అంటే ఇంకో కుచ్చు పెడితే సరిపోతుందని అనుకున్నాను. ఇంకో కుచ్చుకు అనేది గుర్తు వేసేసుకోండి. ఇప్పుడు మనం మధ్యలో డాట్ దగ్గర నుంచి ఇవతల కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అనేది చేద్దాం. నేను ఇలా చూపిస్తున్నాను ఆ విధంగా పెట్టుకోండి. ఫస్ట్ ఒకదానిపైన ఒకటి పెట్టుకోండి. నీట్గా నిదానంగా పెట్టుకోండి. ఎక్కడే కానీ అసలు మడత పడుకోకుండా ఒకటే కుచ్చులాగా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఆ కుచ్చుని అట్లాగే పట్టుకోండి, విడదీయకండి. సేమ్ ఒకదానిపైన ఒకటి పెట్టాము కదా, అట్లే దానిపైన కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇది రివర్స్లో మనం ఆ కుచ్చు ఎలా పెట్టామో దానికి యువతల వైపు మనము ఈ విధంగా అనేది పెట్టేసుకోవాలన్నమాట. సేమ్ ఇలాగే పెట్టేసుకోండి. అలాగే మనము పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక కుట్టు అనేది కుట్టేసుకోండి ఇట్లా. ఇప్పుడు మనం కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రివర్స్లో ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనము ఆల్రెడీ కుచ్చు పెట్టాం. ఇప్పుడు ఆ కుచ్చు సాయిగా అనేది కుచ్చు తీసుకోవాలి. మనము నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా పెట్టుకోండి. మనం ఎన్ని కుచ్చులు పెట్టామో అన్ని కుచ్చులు ఏ కుచ్చు సాయిగా ఆ కుచ్చు అనేది పెట్టేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా పెడుతున్నానో. ఇది పెట్టేటప్పుడు కొంచెం నిదానంగా పెట్టుకోండి, మడతలు పడుకోకుండా. మనకు కుచ్చు సాయిగా కుచ్చు పడడం వల్ల చూడ్డానికైనా నీట్గా ఉంటుందన్నమాట. సేమ్ మనం అది ఎలా పెట్టుకున్నాం ఏమంటే దీనికి ఇటువైపులో వస్తుంది అనమాట రివర్స్లో కుచ్చు. ఈ విధంగా చూసుకొని నిదానంగా పెట్టేసుకోండి కుచ్చు. ఇప్పుడైతే మనం కుచ్చు అనేది పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ఐరన్ చేసుకున్నాం అనుకోండి, మనం పెట్టిన ఫ్రిల్స్ అనేవి సేమ్ అలాగే ఉంటాయండి. ఇప్పుడు నేను వచ్చేసి వీటికి ఐరన్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు మనం కుచ్చు పెట్టిన తర్వాత ఆ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది మనకి క్రాస్గా. ఆ క్రాస్ని చక్కగా కట్ చేసుకోండి. మీకు ఇట్లా రాకపోతే లైనింగ్ మీద పెట్టి జాయింట్ చేసిన తర్వాత కట్ చేసుకోండి. మనకు లైనింగ్ ఆల్రెడీ చక్కగా ఉంటుంది కదా. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను కట్ చేసినది లైనింగ్ మీద పెట్టేసరికి సమానంగా ఉంది. మామూలుగా అలాగే పెట్టింటే నేను ఎక్స్ట్రా కట్ చేసిన క్లాత్ అదే ఎక్స్ట్రానే ఉండు కదా. అందువల్ల మీకు అట్లా రాకపోతే లైనింగ్ పెట్టేసి జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి అంతే. ఇప్పుడు నేను సమానంగా కట్ చేశాను కాబట్టి లైనింగ్ అనేది జాయింటింగ్ చేసుకుంటున్నాను అనమాట. మనం ఏ విధంగా కుచ్చు పెట్టామో సేమ్ అలాగే జాయింట్ చేసుకోండి. మనం లైనింగ్తో కలిపి కూడా పెట్టుకోవచ్చు ఈ కుచ్చు అనేది. ఏమంటే లైనింగ్ అనేది తక్కువ వస్తుంది అనమాట, మీటర్ ఇచ్చినా కూడా తక్కువ వస్తుందని. అందువల్ల నేను ఈ విధంగా జాయింట్ అనేది చేస్తున్నాను. వచ్చేసి మనం హ్యాండ్స్ అనేవి కుట్టేసుకున్నాం కదా, చూడండి ఎంత నీట్గా వచ్చిందో.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఈ హ్యాండ్స్కి కింద బార్డర్ వేస్తాం కదా, పట్టీ టైపు మనం పిక్లో చూసాం కదా అలాగా. ఈ పట్టీకి వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ అనేది వేస్తున్నాను నేను. బార్డర్ వచ్చేసి 5 ఇంచులు తీసుకున్నాను. 5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మధ్యలో ఓపెన్ చేసేసుకోండి అంచుని. ఎందుకంటే మనకి బార్డర్కి మధ్యలో బాల్స్ పెట్టారు కదా, మనం అలాగే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక అంచుకు మధ్యలో ఓపెన్ చేసాం కదా, వన్ సైడ్ అంచుకు వచ్చేసి నేను చూడండి బాల్స్ ఈ విధంగా లోపలికి పెడుతున్నాను. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనమే అది రివర్స్లో పెట్టేసరికి పైకి వస్తాయి. మీరు అటు సైడ్ పెట్టారనుకో లోపలికి వెళ్ళిపోతాయి. మనకి ఇటువైపే ఉండాలి బాల్స్ అనేవి. ఈ విధంగా మనకి ఎన్ని బాల్స్ పడతాయో అలా మొత్తం ముందే కుట్టేసుకొని ఈ విధంగా అనేది జాయింట్ చేసేసుకోండి. కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి బాల్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట. చూడండి నాకైతే 6 ఏమో పడ్డాయి బాల్స్. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని నీట్గా. ఇప్పుడు మనము అంచు మీద కుట్టేసాం కదా, ఇంకొక అంచు సగం చేసాం కదా, దాన్ని రివర్స్లో పెట్టుకోవాలి. అంచు మీద రివర్స్లో పెట్టుకొని మనం బాల్స్ జాయిన్ చేసిన కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు మీదే ఇప్పుడు కుట్టు అనేది వేసేసుకోవాలి. బాల్స్ కదా కొంచెం నిదానంగా స్లో అవుతుంది క్లాత్ అనేది, నిదానంగా కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బాల్స్ వచ్చేసి ఒక సైడ్ పెట్టుకొని పై కుట్టు అనేది వేసేసుకోవాలి. 2 చేతులకు బాల్స్ ఇలాగే పెట్టుకొని ఒక సైడ్ కుట్టు వేసేసుకోవాలి. కొన్ని ఇంకో చేయికి బాల్స్ ఇటువైపు పెట్టుకొని పై కుట్టు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము బాల్స్ పెట్టిన అంచు ఉంది కదా, దాన్ని కింద లైనింగ్తో తిప్పేసుకోండి. వన్ సైడ్ ఎయిట్ సైడ్ ఒక సైడ్ వచ్చేసి లైనింగ్తో తిప్పేసుకొని నేను చూపిస్తున్నాను చూడండి, తిప్పేసుకొని పై కుట్టు అనేది వేసేసుకోండి. చాలా సింపుల్ హ్యాండ్స్ అండి, సింపుల్గా కుట్టుకోవచ్చు. నేను మీకేం పెద్ద కష్టంగా ఏం చూపించట్లేదు, చాలా సింపుల్గా చూపిస్తున్నాను. మీరు కూడా కుట్టుకోగలరు అనమాట. నేను చూపించే విధానం చాలా ఈజీ. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు 2 సమానంగా, ఇప్పుడు మనము లైనింగ్ కొంచెం కష్టం ఉంది కదా, ఒకసారి మనం అంచుని జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ అనేది కట్ చేసుకుందాం. ఫస్ట్ అంచు అనేది జాయిన్ చేసేసుకోండి లైనింగ్ మీద. ఇలా పెట్టుకున్న తర్వాత మధ్యలో బాల్స్ పట్టుకొని ఈ విధంగా మనకి ఎక్స్ట్రా ఉండే క్లాత్ మొత్తం కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు మనం 5 ఇంచులు తీసుకున్నాం అంచు, మొత్తం తిప్పేసి కుట్టేసరికి ఎంత వచ్చింది? 4 ఇంచులు వచ్చింది. ఇప్పుడు వచ్చేసి 4 ఇంచులు మళ్ళీ కుట్లలోకి వెళ్ళేసరికి 3.5 ఇంచే వస్తుంది, లేకుంటే 3 ఇంచులే రావచ్చు. మనం కుట్లలోకి ఎక్కువ వదిలితే 3.5 ఇంచు అట్లా వస్తుంది అనమాట. అందుకే మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే పట్టి సరిపోతుంది. అప్పుడు మనం తక్కువ తీసుకుంటే మనం కుట్లలోకి వదిలేసరికి ఎంత వెళ్తుందో తెలియదు కదా, అందుకే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి, ఏం కాదు. 5 ఇంచెస్ మామూలుగా అయితే పట్టి పెద్దగా ఉండాలి కదా, మనం చూపించే హ్యాండ్స్కి 5 ఇంచులు తీసుకోండి. కుట్టేసరికి మనకి సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కుచ్చు పెట్టాం కదా, దాని మీద అంచు రివర్స్లో పెట్టుకొని ఈ విధంగా కుట్టేసుకోండి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అంచు మీద వచ్చేసి పై కుట్టు అనేది వేసేసుకోండి. అంచు మీద వేసుకోండి. మనకి బాల్స్ వచ్చేసి మనం పెట్టిన బాల్స్ మనం కుచ్చు పెట్టాం కదా, మధ్య భాగానికి చక్కగా బాల్స్ పడాలన్నమాట. అలా పట్టుకొని కుట్టేసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి మనము ఇలా కుట్టుకున్నాం కదా మొత్తం హ్యాండ్ అనేది. ఇప్పుడు వచ్చేసి ఇలాగే మనము ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ విధంగా కుట్టుకోవాలన్నమాట. చూడండి మనం ఏ విధంగా కుట్టుకున్నామో చాలా బాగా వచ్చింది కదా. సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా పెట్టేసుకోండి. నేను వచ్చేసి కుట్టేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి 2 చేతులు కుట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదా, దాని ఆల్తీ హ్యాండ్స్ పట్టుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా మడత పెట్టుకోండి. హ్యాండ్స్ మధ్య భాగంలో పట్టుకొని బాల్స్ మధ్య భాగంలో, అలాగే పైన మధ్య భాగంలో ఇలా ఒకదాని పైన ఒకటి హ్యాండ్స్ అనేవి పెట్టేసుకోండి నీట్గా. ఇలా నీట్గా పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు మనకి ఆల్తీ బ్లౌజ్ హ్యాండ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లెంత్ కాడి గుర్తు అనేది వేసేసుకుంటున్నాను. కరెక్ట్గా వేసుకుంటున్నాను నేను. దానికన్నా ఎక్స్ట్రా కట్ చేస్తాను అనమాట. దానికన్నా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాను.
చూసారా మనం పెట్టినది క్లాత్ ఎలా కట్ చేసామో హ్యాండ్స్ మనకు కరెక్ట్గా సరిపోయాయి. పైన 9 ఇంచులు పెట్టినా, బార్డర్ 5 ఇంచులు పెట్టినాను. మనం కుట్లలోకి వెళ్ళేసరికి మొత్తం కరెక్ట్గా లెవెల్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం పైన కుట్లలోకి వదులుతాం కదా, మొత్తం సరిపోతుంది. అందువల్ల మనం క్లాత్ అనేది ఎగస్ట్రా తీసుకోండి. కొంచెం కుట్లలోకి పైన మళ్ళీ కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనకి హ్యాండ్స్ ఎంత బాగా వచ్చాయో. చాలా సింపుల్ ప్రాసెస్ కదా, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు హ్యాండ్స్. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా ఉన్నాయో ఒకసారి నచ్చితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.